హలో ఎవరివన్. ఇప్పుడు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గురించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 35 మంది వివాహితులు అంటే మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో తండ్రి పేరుతో వాళ్ళు ఆ సర్టిఫికేట్ని సమర్పించడం జరిగింది. అయితే మనకి ఈ నోటిఫికేషన్ ఇచ్చే సందర్భంలో దీని గురించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇవ్వలేదు. అంటే మనం జనరల్గా ఈ క్యాస్ట్, ఇన్కమ్ ఇలాంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా ఫాదర్ నేమ్తోనే, తండ్రి పేరుతోనే మనం వాటిని ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ముఖ్యంగా ఇన్కమ్ని స్ట్రెచ్ చేసి ఇన్కమ్ బేస్ చేసుకొని ఈ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి అటువంటి సందర్భంలో ఫాదర్తే కన్సిడర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మోస్ట్లీ ఈ తండ్రి పేరుతోని ఆ ఇన్కమ్ సోర్స్ చూపించి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని పొందడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ కానీ లేదా ఈ కన్వీనర్ గారికి సంబంధించిన వ్యవస్థ కానీ ఇక్కడ మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆ మ్యారీడ్ ఉమెన్ వాళ్ళకి సంబంధించిన హస్బెండ్ ఎవరైతే ఉంటారో హస్బెండ్ పేరుతోనే ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పగానే ఇందులో ఆల్రెడీ ఈ 35 మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని 33 ఉమెన్ ఈ సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరొక ఇద్దరు ప్రొడ్యూస్ చేయలేదు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లోని అసలు మనకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి జిఓస్ ఏమున్నాయి, అందులో వివరాలు ఏంటున్నాయి అన్నది చూస్తాం. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డేటెడ్ 2021 జూలై 14న జిఓఎంఎస్ నెంబర్ 66 జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ డిపార్ట్మెంటు దీనికి సంబంధించి ఈ జియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ సంబంధించిన మాత్రమే మనం చూసుకొని మిగతా మనం స్కిప్ చేద్దాం. దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చూస్తాం. ఇప్పుడు ఇందులో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనకి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఓపెన్ కాంపిటీషన్లో కంపీట్ చేసేవారు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళు. ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ వెర్టికల్ రిజర్వేషన్స్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ ఓబీసీకి కానీ సంబంధించకుండా లేదా అందులో ఎక్స్క్లూడ్ అయి ఉంటారో వాళ్ళని మాత్రమే మనకి ఈ ఈడబ్ల్యూఎస్లోని కన్సిడర్ చేస్తారు. ఈ రిజర్వేషన్ని 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లోని ఆర్టికల్స్ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోని అడ్మిషన్కి సంబంధించింది అయితే 15(6) అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది అయితే 16(6) ఈ రెండింటిలో కూడా 10% వెర్టికల్ రిజర్వేషన్ని అప్లై చేయడానికి ఈ అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. అయితే మనకి ఇమీడియట్గా దీన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోని సీట్స్ పర్పస్ కోసం వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. కానీ తర్వాత దాన్ని అమెండ్ చేసి ఎంప్లాయ్మెంట్లో కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అప్లికేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్లోని ఎవరెవరు ఏ ఇన్కమ్ సోర్స్లో ఉంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందడానికి అర్హులు అనేది చూస్తే మనకి ఇందులో ఫస్ట్ది ఇన్కమ్ సోర్స్ అనేది శాలరీ, ఫార్మింగ్, బిజినెస్, ప్రొఫెషన్ అండ్ అదర్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా అవ్వచ్చు. ఆ సోర్స్ ద్వారా లెస్ దాన్ 8 lakh ఇన్కమ్ ఉన్నట్లయితేనే వాళ్ళని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ప్రాపర్టీ రూల్స్ ప్రకారం ఈ కింది వాటిలో ఏవి కలిగి ఉన్నా సరే వాళ్ళని ఈడబ్ల్యూఎస్ నుండి ఎక్స్క్లూడ్ చేస్తారు. అందులో గ్రేటర్ దెన్ 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్నా ఎక్కువ
అది గ్రామీణ ప్రాంతాల్లో అయినా సరే 5 acres కన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తారు. అలాగే ఎక్కడైనా సరే అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయినా 1000 square feet ఫ్లాట్ కలిగి ఉన్న అంటే సైట్, నెక్స్ట్ 100 square yards మున్సిపాలిటీ ఏరియాస్లో లేదా కార్పొరేషన్ ఏరియాస్లో 100 square yards ఏరియా కలిగి ఉన్న, అలాగే నాన్ మున్సిపాలిటీ ఏరియాస్లోని 200 square yards అంటే ఇది నోటిఫై కానీ మున్సిపల్ ఏరియాస్లోని 200 square yards సైట్ కలిగి ఉన్నా సరే ఇందులో నుండి ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫోకస్ చేయవలసింది ఈ న్యూస్ ఆర్టికల్ సంబంధించింది ఫ్యామిలీ అంటే ఎవరెవరిని కన్సిడర్ చేస్తారు, ఎవరెవరి యొక్క ఇన్కమ్ని ఇందులో కన్సిడర్ చేస్తారంటే ముఖ్యంగా అప్లికెంట్, అంటే అప్లికెంట్కి ఇన్కమ్ సోర్స్ ఉన్నా సరే అప్లికెంట్ ఇన్కమ్ను కూడా ఈ వితిన్ 8 lakh పరిధిలో ఉందో లేదో చూస్తారు. నెక్స్ట్ అన్మ్యారీడ్ ఉమెన్ అయితేనే హీజ్ ఆర్ హెర్ పేరెంట్స్, అన్మ్యారీడ్ అవివాహితులు అయితేనే వాళ్ళ పేరెంట్స్ని కన్సిడర్ చేస్తారు. అలాగే ఒకవేళ అన్మ్యారీడ్ ఉమెన్ అయితే అంటే 18 బిలో ఉంటే వాళ్ళ సిబ్లింగ్స్ అంటే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఇన్కమ్ను కూడా కన్సిడర్ చేస్తారు. అలాగే మ్యారీడ్ ఉమెన్ అయితే స్పౌజ్, ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది ఫ్యామిలీ డెఫినేషను, ఇందులో ఇన్కమ్ సోర్స్ పరంగా కూడా మనం చెప్పుకుంటున్నాం. స్పౌజ్, ముఖ్యంగా స్పౌజ్ గురించి ఇక్కడ చెప్పారు కాబట్టి ఫ్యామిలీలోని, సో ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్ యొక్క ఇన్కమ్ సోర్స్ని స్పౌజ్నే కన్సిడర్ చేస్తారు. సో స్పౌజ్ ఇన్కమ్ ఆధారంగానే వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుందని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ క్లారిటీ ఆధారంగా ప్రస్తుతానికి 33 మంది ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేశారు. ఇంకా రిమైనింగ్ 2 ఉండిపోయారు, వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఎర్లియర్ 2019లో ఎడ్యుకేషన్లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేసేవారు, తర్వాత దీన్ని ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇందులో మనం దీని యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చూస్తే ఇది వెర్టికల్ రిజర్వేషన్, 10% రిజర్వేషన్ అనేది వెర్టికల్ రిజర్వేషను. నెక్స్ట్ ఇందులో ఈ SC, ST, BC కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇంక్లూడ్ చేయబడతారు. దీనికి ప్రత్యేకంగా సెపరేట్ రోస్టర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇందులో 33.33% ఉమెన్ కోటా కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. దీని గురించి కొద్దిగా మనం స్టడీ చేసినట్లయితే ఒకవేళ ఈ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ EWS సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.